కెరీర్ బిగినింగ్లో చాలా మీరు డిజైన్స్ తీసుకొని ఆఫీస్లో చుట్టూ తిరిగేవారు కదా, చాలా ఆ ప్రాసెస్లో మీకు ఎదురైన చేదు అనుభవాలు కావచ్చు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ చేదు అనుభవాలు కావచ్చు, మనకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆ బిగినింగ్ డేస్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ గుర్తుంది అంటే పేర్లే నాకు చెప్పకుండా కూడా ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు మీరు? స్ట్రగుల్ అంటే ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తే సినిమా మేము చేస్తామని డైరెక్ట్ ఆఫీస్కి అడ్రస్ కనుక్కొని వెళ్ళేవాళ్ళం అండి. సో సినిమా మాకు ఇవ్వండి అంటే సరే చేయండి అని చెప్పి ఆల్బమ్ చూపించేవాళ్ళు, ఫొటోస్ ఇచ్చేవాళ్ళు. మేము దాని మీద ఒక 10,000 15,000 ఖర్చు పెట్టి చేసేవాళ్ళం. చేసి చాలా బాగున్నాయమ్మా అని అనేవాళ్ళు. లాస్ట్కి వచ్చేసరికి బయటకు వెళ్ళేసరికి బయట వేరే వాళ్ళ పోస్టర్, వేరే డిజైనర్ పోస్టర్ పడ్డది. అది మనం అంటే కనీసం ఇన్ఫర్మ్ కూడా తెలియదు అంటే మన పోస్టరే పడుతుంది. మనం చాలా మంది ఫ్రెండ్స్ చెప్తారు మనం ఆ సినిమా చేస్తున్నాం, ఈ సినిమా చేస్తున్నాం. ఒకసారిగా వేరే వాళ్ళు పోస్టర్ పడేది. అది అర్థం కాకపోయేది. అంటే బాగున్నాయని చెప్పారు కదా, ఎందుకు మళ్ళీ మనకి ఇవ్వలేదు. సో అప్పుడు బాగా అనిపించింది. అంటే చాలా ఫిలిమ్స్ అయినాయి అట్లా. మేము ఖడ్గం అనేది మా ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ. దానికంటే ముందు ఒక 15 సినిమాలు చేసాం ఇలాగే. మీరు అన్ని పెద్ద ఫిలిమ్స్ ట్రై చేసేవాళ్ళం. ఎప్పుడు చిన్నవి కదా, పెద్ద ఫిలిమ్స్ ట్రై చేసేవాళ్ళం. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండేది మనం చేయగలం కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ బట్ అన్ని చేతికి వచ్చినట్టే వచ్చిపోయేది. అప్పుడు దయానంద్ గారు ఉండి బాగా గైడ్ చేశారు. అప్పుడు దయానంద్ గారు రాంగ్ అప్రోచ్ వెళ్తున్నారు కొంచెం, తను కూడా బాగా రికమెండ్ చేశాడు చాలామందికి. బట్ ఇంకా లాస్ట్కి వంశీ గారు ఇద్దరం కలిసి చాలా బాధపడేవాళ్ళం. లాస్ట్ ఒకటి కాదు. దయానంద్ ఇప్పుడు సిద్ధార్థ డైరెక్టర్ తను ఎప్పుడు మొత్తం డిజైన్స్ ర్యాపే ఉంటుంది కదా, సినిమాలో కూడా అలా ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి, మీరు ఆ సినిమా చేయండి, ఆ ప్రొడ్యూసర్ని కలవండి నేను చెప్తా ఇట్లా చెప్పేవాడు. ఆయన చాలా రికమెండ్ చేసేవాళ్ళు ఆయన. బట్ ఏమో అంటే ఎఫర్ట్ పెట్టేవాళ్ళం బాగానే. ఇప్పుడు కంటే అప్పుడు చాలా స్టార్టింగ్లో ఆ జోష్ వేరే ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం ఎంత లాదన్నా కొంచెం రిలాక్స్ అవుతాం. ఓకే ఇది అట్లా ఉంటుంది. అప్పుడు మొత్తం మనసు పెట్టి ప్లస్ ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ. ఇప్పుడు మెంటల్గా పడుతున్నాం. ఇప్పుడు కూడా అర్జెంట్ అని ప్రెషర్, అది మనం కమిట్ అయిన టైంకి చేయడానికి అవన్నీ ప్రెషర్ తీసుకుంటున్నాం. కానీ అప్పుడు ఏంటంటే ఫిజికల్ వర్క్ వెళ్ళాలి, ఫస్ట్ కలవాలి, సార్ మేము చేస్తాం సార్ అది అనాలి. వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు, ఎక్కడ దొరుకుతారు, ఆఫీస్లో ఉంటారా, షూటింగ్ ఎక్కడ అవుతుంది, ఏ స్టూడియో, ఇవన్నీ మేమే కనుక్కొని ఫోన్ చేయాలో చేయకూడదు తెలియదు. వెళ్ళి కలిస్తే చాలాసేపు వెయిట్ చేశాక నుంచునే అలా ఉంటే చాలాసేపటికి ఎవరు ఏంటి అంటే సార్ ఇట్లా ఏం చేస్తారంటే సార్ ఇట్లా డిజైన్ చేస్తామని ఏవో పిచ్చి ప్రింట్అవుట్ చూపించి మా దగ్గర ఏముంటే అవి ఇదివరకు ఏమైనా సినిమాలు చేశారంటే లేదని చేయలేదు, సరే చేయండి చూద్దాం బాగుంటే ఇస్తాం మీకు అనడం. మళ్ళీ ఆల్బమ్ చూడడం. ఆల్బమ్ ఎక్కడుందో ఆఫీస్లో ఉండొచ్చు ఒక్కోసారి, లేదా ల్యాబ్లో ఉంటుంది. విజన్ కలర్ ల్యాబ్ అని ఒకటి ఉండేది ఫేమస్. అప్పట్లో వాళ్ళే ఎక్కువ అన్నీ ప్రాసెస్ చేసేవాళ్ళు అనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇన్ని స్టిల్స్ నెంబర్ నోట్ చేసి మళ్ళీ ఆ తర్వాత సార్ ఇన్ని స్టిల్స్ అని చెప్పి అక్కడ మేనేజర్కో లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కో చెప్తే ఏంటా 20 స్టిల్స్ ఏంటి, 20 స్టిల్స్ ఎందుకు అంటే వాడికి డబ్బులు ఖర్చు అవుతాయి కదా వాళ్ళకి అని ఇన్నెందుకని ఆయనకు తెలియదు ఏ నెంబర్సో టిక్ అని కొట్టేసేవాడు. ఈ వద్దు ఈ చెప్పండి అని చెప్పి. అంటే మనం స్టిల్ చూసి మనకి ఇది బాగుంటుంది అనుకుని మనం నెంబర్లు రాస్తాం ఇక్కడ లైన్గా. ఆయనకి తెలియదు ఆ ఏ స్టిల్స్ ఈ వద్దు అని ఇలా కొట్టేసేవాళ్ళు, ఈ మాత్రం ఇచ్చేవాళ్ళు. అట్లా జరిగినాయి కొన్ని. ఇదేంటారు అసలు ఆయన చూసి ఇది బాగాలేదు అని చెప్పడం కాదు, ఇలాగే జరుగుతుంది అని. సరే మళ్ళీ అవి మేము ప్రాసెస్ మళ్ళీ స్కానింగ్ ఏది మన కాచిగూడ వైఎంసీఏ ఉంది కదా, నారాయణగూడ దాటే అక్కడ లేజర్ డాట్ అని స్కానింగ్ ఉండేది. అక్కడికి వెళ్ళి ఏది ఆల్ ఫ్రమ్ బాలనగర్ టు స్టూడియోస్, ఫిల్మ్ నగర్, బాలనగర్, మళ్ళీ బ్యాక్ టు బాలనగర్, మళ్ళీ బాలనగర్ టు కాచిగూడ, మళ్ళీ అక్కడ స్కానింగ్లు వాడు ఇచ్చిన తర్వాత ఎమ్మటే కూడా ఎప్పుడో సాయంత్రం ఇస్తాడు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ చేసి మళ్ళీ డాల్విన్ ప్రింటర్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రింట్అవుట్స్కి కాపీ చేసుకుని అక్కడికి వెళ్ళడం. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చి మళ్ళీ వీళ్ళు ఎప్పుడు ఉంటారో చూసుకుని వెళ్ళి చూపించడం. తిరగడం ఎక్కువైపోయేది బాగా. అంటే టూ అండ్ ఫ్రో పెట్రోల్ పోసి దోలు తిరిగిపోయాయి. అంతా అయిపోయింది. బాగున్నాయి అనేవాళ్ళు డిజైన్లు. మనది వచ్చేసింది, ఇంకేంటి మనకు వచ్చేసింది బ్రేక్ అనుకునే వాళ్ళని చూస్తే ఏదో పోస్టర్ వచ్చేది బయట. ఇదేంటి మనం చేసింది కాదు కదా అని నేను వెళ్తే ఎవరు రెస్పాండ్ అయ్యారు. లేదు అది ఇట్లా హీరోకి నచ్చలేదు అన్నాడు. మీరు కొత్త వాళ్ళకి అలా ఇచ్చేస్తాం, ఈ జోన్ ఎంత బాగుందో మీరు బాగాలేదు, అదేంటంటే చూసి బాగుంది అన్నారు. అంటే క్వశ్చన్ కూడా చేయలేము మనం అనుకున్నాను ఏంటి చూసి బాగుంది సూపర్ అన్నారు. ఆ రోజు సెట్లో అందరూ మధ్యలో వావ్ అని చప్పట్లు కొట్టారు. ఇక్కడ చూస్తేనే మీదేం బాగుంది, అది చూడు ఎంత బాగుందో అని అట్లా జరిగినాయి కొన్ని. బట్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అంటే ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాం దానివల్ల మనం ఎలా చేయాలి ఎలా చేయొద్దు అనేది. అంటే బాధేం లేదు అట్లా. అంటే ఇప్పుడు మేము పడ్డట్టే చాలామంది పడ్డారండి ఇండస్ట్రీకి వచ్చి. చాలామంది కష్టాలు పడ్డాకే సక్సెస్ అయ్యారు, కొంతమంది టక్కున సక్సెస్ అయ్యారు. ఏదైనా కష్టం అనేది ఎక్కడైనా ఇప్పుడు మనకు తెలియకుండా ఏ కార్పొరేట్ ఐటీ జాబ్లో జాయిన్ అయినా కష్టాలు ఉంటాయి. వాళ్ళకి వదిలిస్తే కూడా చెప్తారు వాళ్ళు. బట్ ఓకే, ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు వాళ్ళని ఎందుకు మాది నువ్వు తీసుకోలేదు? ఎవరిని చేయలేదు.
అంటే మీ కాన్సెప్ట్ ప్రొడ్యూసింగ్ గట్టిగా అడిగాను నేను, పేరు వద్దులే. పేరు చెప్పొద్దు అంటే నేను అట్లా అలా ఇలా మీరు ఉంది బాగుంది అన్నారు కదా. ఎన్నండి ఆల్మోస్ట్ 100 పైన లోగోలు చేసాం. ఆ లోగోలన్నీ కటింగ్లు చేసి నీట్గా డెకరేషన్లా చేసి ఒక బుక్లెట్ లాగా చేసి అది ఇచ్చి చేస్తే ఆయన లేదు నాకు ఆ డిజైనరు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఆయనకి ఇచ్చాను అన్నాడు. అదేంటండి అదేదో ముందే చెప్పచ్చు కదా, ఇంత శ్రమ పడ్డాం కదా మేమంటే. డబ్బులు ఇచ్చారు, 25,000 చెక్ ఇచ్చాడు ఆయన ఓకే ఓకే ఆ సినిమాకి. మీ డిజైన్ కాన్సెప్ట్ను కాపీ చేసి మీకు పేరు వేయకుండా జరగడం అలా జరిగిందా వీళ్ళ ఈ కొత్తలో బిగినింగ్లో? అట్లేం జరగదు. ఓకే ఓకే అలా నాకైతే ఏం గుర్తులేదు. జరగలేదు. ఓకే. సరే, మీకు కృష్ణవంశీ గారితో ఫస్ట్ బ్రేక్ అంటే కాన్సెప్ట్ అనేది అప్పట్లో మాకు కూడా తెలియదండి కాన్సెప్ట్, ఇవన్నీ ఓకే. కొత్త విషయాలు అవన్నీ మేము ఖడ్గంతోనే స్టార్ట్ చేసి అలా మేము కూడా నేర్చుకున్నాం యాక్చువల్లీ. అంతకుముందు జనరల్గా ఫోటోలు ఇవ్వగానే కట్ చేసి వెనక బ్లర్ చేయడం, ఏదో ఎఫెక్ట్ వేయడం, హీరో పరిగెడుతుంటే నిప్పులు రావడం, ఇట్లాంటివి రెగ్యులర్గా చేసేవాళ్ళం. రెగ్యులర్గా అందులో కొంచెం ఏదో ట్రై చేసేవాళ్ళం కొత్తగా ఏం చేయడానికి. మాకు కొత్త కదా, ఏం తెలియదు. అట్లా చేసినా ఇవి బాగున్నాయి అనేవాళ్ళు, ఇంకే ఇవి వచ్చేస్తున్నాయి అనుకున్నాడు. అట్లా ఈ కాన్సెప్ట్, ఒక థీము, ప్యాలెట్, స్కీము ఇవన్నీ మెల్లగా సీరియస్ వర్క్లో దిగాక స్టార్ట్ అయింది. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.